హాయ్ ఫ్రెండ్స్, ఇది ఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ అండి. నేను మార్నింగ్ ఫస్ట్ డ్రింక్గా అయితే దీన్ని తీసుకుంటాను. సో ఇంత తీసుకుంటే సరిపోతుంది. దీనికి 160 ml హాట్ వాటర్ అండ్ బాగా చలి కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మార్నింగ్ సో హాట్ వాటర్ అయితే బాగుంటుందండి. సో నేను అందుకే హాట్ వాటర్తో తీసుకుంటున్నాను. దీన్ని మనం టీ కాఫీ తాగే వాళ్ళు అయితే దానికి బదులుగా దీన్ని తీసుకోవచ్చు. టీ కాఫీని మానేసి ఎప్పుడైతే ఈ ఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ ని తీసుకున్నానో నాకు వెయిట్ లాస్ అవడంలో బాగా హెల్ప్ చేసింది. బాడీని లోపల నుంచి క్లీన్ చేసుకోవడానికి సపోర్ట్ ఇచ్చిందండి. అండ్ ఇది కేవలం 4 క్యాలరీస్ అంటే 4 క్యాలరీసే ఉంటుంది ఒక్క సర్వింగ్ లో. బాటిల్ మొత్తం కూడా దాదాపుగా ఒక 60-70 సర్వింగ్స్ అయితే మనకు వస్తుంది. అండ్ డైలీ ఒకసారి లేదా 2 సార్లు మనం తీసుకున్నామంటే మన బాడీలో విత్ ఇన్ ద మంత్ లో చేంజెస్ అయితే చూడొచ్చు. నేను ఫస్ట్ మంత్ లోనే చాలా చేంజెస్ ని చూసానండి. దీన్ని ఎందుకు తీసుకోవాలి, మనకు ఉపయోగం ఏంటి అంటే ఇది కేవలం 4 క్యాలరీసే ఉంటుంది. టీ కాఫీలో పాలు వేస్తాం, టీ డికాక్షన్ వేస్తాం, పంచదార వేస్తాం. ఇవన్నీ వేసి ఇంత కప్ మనం తీసుకున్నామంటే అది దాదాపు 320 క్యాలరీస్ నుంచి 400 క్యాలరీస్ వరకు మనకి క్యాలరీస్ వస్తుంది. మనం తినే ఫుడ్ ని క్యాలరీస్ లో కొలుస్తాం కదండి. అదే మనం ఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ ని తీసుకున్నామంటే ఇంత పెద్ద సర్వింగ్ కూడా కేవలం 4 క్యాలరీసే ఉంటుంది. అండ్ బాడీకి లైట్ ఫీలింగ్ ని ఇస్తుంది అండ్ బాడీని క్లీన్ చేస్తుంది. బాడీలో ఆల్రెడీ స్టోర్ అయి ఉన్న ఫ్యాట్ ని బర్న్ చేసుకోవడంలో అంటే కరిగించుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇది అలర్ట్నెస్ ని మెంటల్లీ అలర్ట్నెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే టీ కాఫీ తాగితే వెంటనే చురుకుగా పని చేసుకోగలుగుతాం అనే ఫీలింగ్ ఉంటుంది చూసారు. సో నేను టీ కాఫీ తాగినప్పుడు ఆ ఫీలింగ్ అయితే నాకు కలగలేదు. కానీ ఫ్రెష్ తాగిన వెంటనే మాత్రం సో చాలా స్పీడ్ గా పని చేసుకోగలగడం అలా ఉండేది. అయితే నాకు అందుకు టీ కాఫీ నుంచి ఫ్రెష్ కి నేను నా రొటీన్ ని మార్చుకోవడానికి మెయిన్ రీజన్ కూడా అదే. దీన్ని ఉదయము ఫస్ట్ కప్ ఫస్ట్ సిప్ ఇదేనండి నాకు. అండ్ డేలో దీన్ని 1 లేదా 2 సార్లు మొదలు పెట్టే వాళ్ళు అయితే తీసుకోవచ్చు. అండ్ మధ్యాహ్నంటప్పుడు తిన్న తర్వాత నిద్ర వస్తుంది అన్న సమయంలో కూడా ఈ హాట్ వాటర్ లో ఫ్రెష్ ని కలుపుకొని తీసుకున్నాము అంటే మన బాడీకి వెంటనే అలర్ట్నెస్ వచ్చి వెంటనే మళ్ళీ మన పనులు మనం చేసుకోవడానికి బాగా ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ ఫ్యాట్ లాస్ బాగా అవుతుంది. సో వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మీ రొటీన్ లో కూడా దీన్ని స్టార్ట్ చేశారు అంటే 3 days లోనే మీకు మీ బాడీలో చేంజ్ ని గమనించగలుగుతారు. సో మరి మీరు కూడా ప్రయత్నించాలి అనుకుంటే నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి. ఆ నెంబర్ కి కాల్ చేశారంటే నేనే మీకు దీన్ని పంపిస్తాను. ఓకే, అయితే బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుంటున్నాను. ఇదైతే నార్మల్ వాటరేనండి. 250 ml వరకు వాటర్ తీసుకోవాలి. అండ్ దాంట్లోకి ఫార్ములా 1 ఇది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ లో మదర్ ప్రోడక్ట్ అండి. దీంట్లో 21 వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. అండ్ మన మీల్ ప్లేట్ లో తినే మీల్ గ్లాస్ లో వేసుకొని తాగుతున్నాం, బట్ ఇది బ్యాలెన్స్డ్ మీల్ అండి. సో దీని నుంచి మనకి 40% కార్బోహైడ్రేట్స్, 30% ఫ్యాట్స్, 30% ప్రోటీన్స్ వస్తాయి. అండ్ 25% మనకి ఫైబర్ కూడా వస్తుంది. దీంతో పాటు మనకి మన రెగ్యులర్ యాక్టివిటీలో అవసరమయ్యే విటమిన్స్, మినరల్స్ 21 టైప్స్ మనకైతే ఉన్నాయండి. అండ్ దీంతో పాటు నేను ఎక్స్ట్రా ప్రోటీన్ కోసం పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్ ని 2 స్పూన్స్ తీసుకున్నాను. అండ్ ఇది బీటా హార్ట్. నా ఓల్డ్ వీడియోస్ లో కూడా చూడొచ్చు. నాకు బాగా నచ్చే ప్రోడక్ట్ బీటా హార్ట్ అండి. సో ఇలా షేక్ చేసుకునే జారు, ఇలా కప్ ఉందంటే మనకి షేక్ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. మనం బ్లెండ్ చేసుకునేలాగా ఇలా చక్కటి థిక్
షేక్ అయితే వస్తుందండి. దీన్ని హ్యాపీగా మనం తీసుకోవడమే. ఇంకా మిగిలింది కూడాను మళ్ళీ వేసుకుంటాను. మనకి ఫార్ములా 1లో 9 ఫ్లేవర్స్ ఉంటాయి. మనకి నచ్చిన విధంగా మనం ఫ్లేవర్ని అయితే చూస్ చేసుకోవచ్చు. వెయిట్ లాస్ కి బాగా సపోర్ట్ అయ్యే ఫ్లేవర్ ని నేను ఇక్కడ ఉపయోగిస్తున్నాను, పాన్ ఫ్లేవర్. నా వెయిట్ లాస్ కి బాగా సపోర్ట్ అయింది. అండ్ సో మనం ఇలా ఎందుకు తీసుకుంటామంటే, మనం నేను బిఫోర్ వీడియోలో చెప్పానండి, మనం మన రెగ్యులర్ ఫుడ్ నుంచి ఎంత బ్యాలెన్స్ చేసుకుందాం అనుకున్నా మన ఫుడ్ లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి, ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి, ప్రోటీన్ పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది. ప్రోటీన్ ని బ్యాలెన్స్ చేసేలాగా మనం తినాలి అనుకున్నా చాలా ఎక్కువ క్యాలరీస్ అయిపోతాయి. సో వెయిట్ లాస్ అవడం అనేది టఫ్ అయిపోతుంది. అన్కాఫీల్ని నిదానంగా అవాయిడ్ చేస్తూ ఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ ని తీసుకుని బ్రేక్ఫాస్ట్ ని రెగ్యులర్ ఇడ్లీ, దోశ, పూరి ఇటువంటి వాటి నుంచి మేము ఎప్పుడైతే చేంజ్ అయ్యి ఈ షేక్ కి కన్వర్ట్ అయ్యానో, సో ఎక్స్ట్రా ప్రోటీన్ దొరుకుతుంది, ఈజీలీ డైజెస్టబుల్ అండ్ 21 టైప్స్ ఆఫ్ విటమిన్స్, మినరల్స్. నా మీల్ చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. సో ఇవన్నీ నా డేని యాక్టివ్ గా లీడ్ చేయడానికి బాగా సపోర్ట్ అయ్యాయి. బిఫోర్ ఎలా ఉండేదంటే, నేను ఒక పని చేసి ఒక అరగంట కూర్చోను, లేదంటే అలా బెడ్ పైన నడుము వాల్చుకోవడం ఇట్లా ఉండేది. ఎప్పుడైతే నేను ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ని చేంజ్ చేసినప్పుడే నేను ఇంత పాజిటివ్నెస్ ని నా బాడీలో నోటీస్ చేశాను. నేను ఎప్పుడైతే నా మీల్ కరెక్షన్ చేసుకోవడం అదంతా కూడా నేర్చుకున్నాను, నాకు బరువు తగ్గడానికి సపోర్ట్ అయింది. అలా 6 నెలల్లో నేను 25 కేజీలు బరువు తగ్గానండి. ఇంకా ఉంది పోసుకున్నాను అనమాట. ఫ్రీగా మెయింటైన్ చేసుకుంటున్నాను అంటే, నేను తీసుకున్న మీల్, లంచ్, కిచెన్ లో కరెక్షన్స్ ఇవన్నీనే యాక్టివ్ గా నేను పని చేసుకోవడానికి హెల్ప్ అవుతున్నాయి. సో నన్ను చూసి అడిగి సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, డైరెక్ట్ గా నన్ను చూసిన వాళ్ళు కానివ్వండి, నన్ను చూసి అడిగి నేను ఫాలో అవుతాను అన్న వాళ్ళకి నేను గైడ్ చేశానండి. అలా నేను 25 కేజెస్ వెయిట్ లాస్ అయితే, నేను 35 కేజెస్ వెయిట్ లాస్ ఉన్న వాళ్ళు కూడా నేను చేశాను. మాకు గాజువాక నుంచే నేను మా వారి కొలీగ్ వైఫ్ అనమాట, ఆమె 35 కేజెస్ వెయిట్ లాస్ అయ్యారు. ఇంకొక ఫ్రెండ్ 18 కేజెస్ వెయిట్ లాస్ అయ్యారు. అండ్ ఇంకా ఒంగోలు నుంచి ఒక మేడం, ఒక 38 కేజెస్ వరకు వెయిట్ లాస్ అయ్యారు. బెంగళూరు నుంచి మేడం గారు అప్రాక్సిమేట్లీ ఒక 12 కేజెస్ వెయిట్ లాస్ అయ్యారు. అండ్ ఇంకా మచిలీపట్నం నుంచి దాదాపు మచిలీపట్నం నుంచి చాలా ఎక్కువ మందే ఉన్నారండి నాకు. ఎందుకంటే నా ఫ్రెండ్స్, నా కాలేజ్ అంతా కూడా అక్కడే కాబట్టి నా ఫ్రెండ్స్ నన్ను అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయిన అందరికి ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ అలా అప్రోచ్ అయిన అందరికీ కూడా నేను గైడెన్స్ ఇచ్చాను. సో ఇలా నేను ఈ పాస్ట్ 6 years నుంచి గైడ్ చేస్తున్న ప్రాసెస్ లో వెయిట్ లాస్ రిజల్ట్స్ చాలా బాగా ఇవ్వగలిగాను. అండ్ వీళ్ళల్లో చాలా మందికి వెయిట్ పుట్ ఆన్ అయిపోవటం కారణంగా హార్మోన్స్ లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము చాలా సెట్ అయ్యాము, బిఫోర్ కి మా లైఫ్ స్టైల్ ని మార్పు చేసుకున్న తర్వాత మా లైఫ్ కి చాలా చేంజ్ ఉంది, చాలా బాగుంది అనేసి అనడం జరిగింది. సో డే అయితే మాత్రం చాలా యాక్టివ్ గా లీడ్ చేయగలుగుతామండి. ఒకవేళ మీరు ట్రై చేయాలి అనుకుంటే 21 days ప్రోగ్రామ్ ఉంటుంది, 30 days ప్రోగ్రామ్ ఉంటుంది. మీరు స్టార్టింగ్ చూడొచ్చు, చూసిన తర్వాత అప్పుడు 90 days కమిట్మెంట్ ప్రోగ్రామ్ ని, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ ని తీసుకోవచ్చు. అయితే ఇవన్నీ తెలియాలి అంటే మాత్రం 21 days లైఫ్ స్టైల్ ఛాలెంజ్ అండి. ఇది అందరికీ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఒక్క 21 days ఫాలో అవ్వండి. మీరు చేంజ్ చూసారనుకోండి, ఆబ్వియస్లీ ఆ తర్వాత మీకే ఏం చేయాలి, ఎన్ని రోజులు ఫాలో అవ్వాలో తెలుస్తుంది. మన బాడీ ఏం చెప్తుందో మనకి తెలుస్తుంది. సో దానికి తగ్గట్లుగా మన కిచెన్ లో, మన మీల్ ప్లేట్ లో, మన కుకింగ్ ప్యాటర్న్ లో మార్పులు చేసుకోవాల్సింది లేడీసే. సో మనం ఒక్కరం మార్పులు చేసుకున్నాము అంటే అది ఫ్యామిలీ మొత్తానికి కూడా హెల్ప్ అవుతుంది.
నేను ఒకప్పుడు నూనె వేయడానికి ఈ గంట వాడేదాన్ని అండి. ఇప్పుడు ఇదిగోండి, ఓకే, ఇలా ఉంది. అంటే మీకు అంత తక్కువగా వాడుతున్నాను. వీలైతే డ్రాప్స్ వేస్తానండి, డ్రాప్స్. ఎందుకంటే మన ఫుడ్ కి ఆయిల్ తగలంగానే కంప్లీట్ దాని నేచరే చేంజ్ అయిపోద్ది. సో ఇవన్నీ నేను మనకి 21 days లైఫ్ స్టైల్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో ఎలా తినాలి, ఎలా తింటే ఆరోగ్యంగా ఉంటాము అనేది నేర్పుతున్నారు. చాలా నాకు కాల్ చేసే వాళ్ళలో కొంతమంది ఉంటారు, నాకు హెర్బల్ లైఫ్ తెలుసండి ఆల్రెడీ, దీన్ని వాడితే బరువు తగ్గుతాం, చాలా బాగుంటది అంటారు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది మనం ఎలా తినాలి అనేది. ఇది తాగితే నిజంగా బాగుంటది కాదనను, కానీ మిగిలింది మనం ఏం తినాలి అనేది మనం తెలుసుకోవాలి. అప్పుడే మనం హెల్తీగా వెయిట్ లాస్ అవుతాం. మనం ఏ వెయిట్ లాస్ ప్లాన్ చేసినా కూడా మన ఫ్యాట్ మాత్రమే తగ్గాలండి. మెయిన్ ఫోకస్ బాడీలో ఉన్న ఫ్యాట్ మీదనే ఉండాలి. అంతేగాని మన మజిల్ తగ్గిపోవడం, మన అంటే చూసే వాళ్ళకి బరువు తగ్గుతూ అంతంగా కనిపించాలి కానీ అంత వికారంగా కనిపించకూడదు అనేది నా కాన్సెప్ట్. సో దీన్ని ఏకీభవించే వారు అందరూ అయితే కామెంట్ లో హెల్దీ వెయిట్ లాస్ అని కామెంట్ చేయండి. అండ్ మీరు 21 days లైఫ్ స్టైల్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ ని తీసుకుందాము అనుకుంటే డెఫినెట్ గా మీ పేరు వివరాలతో రిజిస్టర్ చేసుకోండి. మీకు ఫుడ్ కూడా ఏమేం కావాలో నేను మీరు రిజిస్టర్ చేసుకున్న వెంటనే నేను చెప్పడం కూడా జరుగుతుంది. కమిట్మెంట్ తో ఉన్న వాళ్ళు 21 days కి నాకు కాంటాక్ట్ చేయండి. అండ్ నేనైతే 21 days ప్రోగ్రామ్ కి లేడీస్ అందరినీ ఇన్వైట్ చేస్తున్నానండి. అర్లీ మార్నింగ్ లేచేది మహిళనే, లేట్ గా పడుకునేది మహిళనే. అర్లీ మార్నింగ్ లేచి తనతో పాటు ఇంటిళ్ళ పాదికి కావాల్సినవన్నీ సమకూర్చేది మహిళనే. అన్ని ఈవినింగ్ అయ్యేటప్పటికి మళ్ళీ ఇంట్లో అందరికి కావాల్సినవి సమకూర్చి అన్ని క్లీన్ చేసుకుని మళ్ళీ వెరీ క్లియర్ పెట్టుకునేది కిచెన్ లో మహిళనే. సో మహిళకే ఎక్కువ రోల్స్ ఉంటాయి. చాలా ఆరోగ్యంగా ఉండాల్సిన పర్సన్ కూడా మహిళనే. సో ఎక్కువ మంది లేడీస్ ని ఇన్వైట్ చేస్తున్నాను. డెఫినెట్ గా మీకు 21 days లైఫ్ స్టైల్ ఛాలెంజ్ ఉపయోగపడుతుందండి. కాంటాక్ట్ స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ కి మీ పేరు, మీ ప్రజెంట్ వెయిట్ అండ్ 21 days లైఫ్ స్టైల్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ అని నాకు వాట్సాప్ చేయండి. నేనే మీకు కాల్ చేస్తాను. మీ వెయిట్, హైట్ అండ్ మీ లైఫ్ స్టైల్ ని బేస్ చేసుకుని మీకు పర్సనలైజ్ చేసి 21 days కి ఎటువంటి ఫుడ్ కావాలి ఏంటి అనేది వివరాలు చెప్పడం ఉంటుందండి. అండ్ రిజిస్ట్రేషన్ క్లోజ్ చేసుకున్న వాళ్ళకి ఈ వివరాలన్నీ మీకు టెక్స్ట్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇదండి. మిమ్మల్ని 21 days లైఫ్ స్టైల్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ దగ్గర టెలిగ్రామ్ యాప్ ఒకటి ఉండాలి, వాట్సాప్ ఒకటి ఉండాలి. వాట్సాప్ ద్వారా మీకు మీల్ ప్లేట్ గైడెన్స్ అండ్ ఫిట్ అవర్ ఇవ్వటం ఉంటుందండి. అండ్ మీకు మీల్ ట్రాకింగ్ చేసేది టెలిగ్రామ్ ద్వారా అండి. గ్రూప్ ఆఫ్ లేడీస్ కలిసి ఒక గేమ్ లాగా దీన్ని చేసాము అంటే చాలా బాగా మనలో మనకే తెలియని హ్యాపీనెస్ రైజ్ అయ్యి ఈజీగా వెయిట్ లాస్ కాగలుగుతాము. కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.